హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే బిస్కెట్స్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునేటండి. కరకరలాడుతూ ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయండి. చిన్న చిన్న టిప్స్ పాటించి ఇలా చేస్తే మనము చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. బయట కొనకుండా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఈజీ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కప్పు షుగర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 కప్పుల నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో షుగర్ తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. టేస్ట్లో ఏమీ అంత చేంజ్ ఉండదండి, సేమ్గానే ఉంటుంది. కానీ కలర్ కాస్త డార్క్ వస్తుందండి గోధుమ పిండి తీసుకుంటే. మైదా పిండితో అయితే అచ్చం బయట కొన్నట్టు బిస్కెట్స్ వస్తాయని అలా చూపించడానికి నేను ఇక్కడ మైదా పిండితోనే చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మైదా పిండి ప్లేట్ని పక్కకు పెట్టేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మనము షుగర్ పౌడర్ ఉంది కదండి, మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో నేను కొలిచి ఇక్కడ 1/4 కప్పు దాకా ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. మీరు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో కరిగించిన నెయ్యి వేసుకున్నాను. వేడి వేడిగా పాలను కూడా 3/4 కప్పు వేసుకోవాలండి. వేడి పాలు వేసుకుంటేనే మనకు షుగర్ తొందరగా కరిగి బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, స్పూన్తో లేదంటే విస్కర్తో ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం 3 కప్పుల మైదా పిండి కొలిచి పెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా వేస్తూ మనం పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి పిండి వేసుకుంటే మనకు పిండి అనేది ఉండలు కడుతుందండి. అందుకే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా బిస్కెట్స్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా విస్కర్తో లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా తీసేసి చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మిక్స్ చేసేటప్పుడు మనము ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయొద్దండి. పైన ఇలా వేళ్ళతో మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు బిస్కెట్స్ అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా నేను కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం పిండి వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేళ్ళతో ఇలా పైన మిక్స్ చేసుకోవాలండి. మరి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు బిస్కెట్స్ అనేవి చాలా గుల్లగా రావండి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. పైన మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి బిస్కెట్స్కి. చూడండి, ఇలా పిండి ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేళ్ళతో ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని మనము 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 15 నిమిషాలైనా ఇంకా పిండి అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి బిస్కెట్స్ అనేవి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పిండి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా నానబెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి, బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనము చపాతీ పిండికి అయితే ఎలా చపాతీకి తీసుకుంటామో అంత మీడియం సైజు పిండి ముద్ద తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మిగతా పిండిని మనము తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చపాతీలా అన్ని వైపులా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ మందంగా తీసుకోవాలండి చపాతీననే. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే బయట కూడా కొనకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసి ఇవ్వండి. చాలా కమ్మగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా మనం బాటిల్ మూత తీసుకొని ఇలా రౌండ్గా బిస్కెట్ల షేప్ ఇవ్వాలండి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇలా మనం రౌండ్ బిస్కెట్ల
కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసుకొని మిగతా పిండిలో మిక్స్ చేసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇలా చపాతీలా తాల్చుకొని బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇదే నేను బాటిల్ మూతతోనే ఇలా డిజైన్స్ ఇస్తున్నానండి. ఒక 4 సార్లు ఇలా మనం డిజైన్స్ ఇస్తే చాలా బాగా వస్తాయండి. అచ్చం బేకరీలో కొనే బిస్కెట్స్ లాగానే ఉంటాయండి ఈ బిస్కెట్స్ అనేవి. ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అనేది బిస్కెట్స్కి. ఇప్పుడు ఇలా చేసుకున్న బిస్కెట్స్ని మనం ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలండి బిస్కెట్స్కి అయితే. ఇప్పుడు ఈ 1 బై 1 అన్ని బిస్కెట్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇదే విధంగా మిగతా పిండితో అన్ని బిస్కెట్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా బిస్కెట్స్ని వేసుకోవాలండి. నాకు ఇక్కడ పెద్ద కడాయి ఉన్నాయి కాబట్టి చాలా వేసుకున్నాను. మీ కడాయిని బట్టి మీరు బిస్కెట్స్ వేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చగా అలాగనే ఉంటాయి. ఇప్పుడు ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం తిప్పుతూ అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగా గుల్లగా వస్తాయండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 బిస్కెట్స్ని ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇలా అన్ని బిస్కెట్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉండే బిస్కెట్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.